వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ మై బ్లెస్సింగ్? నాకు ఆశీర్వాదం యొక్క రూపం ఎలా ఉంటుంది? అనేక సార్లు వాగ్దానం వింటాం, విన్నదాన్ని బట్టి ఉన్న ఒక రూపం మన హృదయంలో ఉంటుంది. కానీ నిజముగా దేవుని యొక్క ఆశీర్వాదం యొక్క రూపం ఏంటి? బికాస్ వి థింక్ ఇన్ వన్ వే బట్ ఇట్ హ్యాపెన్స్ టు బి ఇన్ అనదర్ వే. ఆశీర్వాదం ఇది, ఈ దారి అని అనుకుంటాం, కానీ కొన్నిసార్లు అది ఆ దారిలో రాదు. ఇట్ కమ్స్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ వే. అందుకే కొన్నిసార్లు మన ఆశీర్వాదం ఎలా వస్తుందంటే, సో ఈ రోజు దేవుడు మనం స్వస్థపరచబడ్డానికి మనకి నేర్పిస్తున్న అద్భుతమైన మాట ఏంటంటే, ఇన్ ఆల్ యువర్ డిసప్పాయింట్మెంట్స్, నువ్వు కూడా నీ హృదయంలో అదే కదా, దేవుడు నా గురించి ఎంతో పెద్ద వాగ్దానం పలికి ఉన్నాడు, అది ఏమి నా జీవితంలో కనపడట్లేదు. ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి డిసప్పాయింట్మెంట్. చాలా నిరాశగా ఉంది నా లైఫ్ లో అని మనం అనుకుంటా ఉంటాం. కానీ ఈ నిరాశ మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడు అని అంటే, ఇదిగో నా ఆశీర్వాదం మార్గంలో ఉన్నది, మై బ్లెస్సింగ్ ఈజ్ ఆన్ ద వే. ప్రతిరోజు మనం కన్ఫెస్ చేయాలి, ఆ ఆశీర్వాదం నా జీవితంలో జరగబోతా ఉంది, ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్. కానీ ఈ రోజు దాని షేప్ ఒక డిసప్పాయింట్మెంట్ గా ఉండొచ్చేమో, కానీ టుమారో ఇట్ విల్ బి అ లాఫ్టర్ అన్నమాట. రేపు దేవుడు అది నవ్వుగా మారుస్తాడు.